పశ్చిమ గోదావరి అచంట మండలంలోని కోడేరు ఉత్తరపాలెంలో కోడిపందాల స్థావరాలపై పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడుల్లో 42 మంది పందెం రాయులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 3 లక్షల రూపాయల నగదు, 10 కార్లు, 7 బైకులు, 4 కోళ్లు, కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటరమణ హెచ్చరిస్తున్నారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ కోడేరు గ్రామం ఉత్తరపాలెం హ్యామ్లెట్లో జరిగినటువంటి రైడ్లో సుమారుగా 42 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 3,01,000 రూపాయలు స్వాధీనం చేసుకుని, అదేవిధంగా 4 పుంజులు, ఒక 4 కత్తులు, అదేవిధంగా వారి దగ్గర నుంచి 10 కార్లు, ఒక 7 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయబడింది. అదేవిధంగా ఎవరెవరు దీనికి వెనకాల ఎవరున్నారు ఏంటనేది ఆర్గనైజర్స్ వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయబడుతుంది. వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పాల్కొల్ రూరల్ సర్కిల్, పాల్కొల్ టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు, పెనుగొండ సిఐ గారు, అదేవిధంగా పెనుగొండ సర్కిల్ ఎస్ఐస్ మేమందరూ కూడా ఈ దాడిలో పాల్గొనడం జరిగింది. ఇటువంటి ఏదైనా సరే దీని నిమిత్తం ఏదైనా గ్యాంబ్లింగ్ కానీ, కోడి పందాలు కానీ అటువంటి సమాచారం ఉంటే కనుక ఇమీడియట్ గా తక్షణమే స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మీడియా మూలకంగా